ఇన్ ఎన్ ఇయర్ నేను CR అమౌంట్ ప్లస్ అయితే సంపాదించగలిగాను. A job, fulfill your dreams, like buying a Lamborghini and something other. రావచ్చు. నా పాత వీడియోలు చూడు. నేను ఎప్పుడూ నా వీడియోని లో నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకు ఈ వీడియోస్ అన్నీ నేను హై నుంచి స్టార్ట్ చేస్తాను అంటే, మీరందరూ నా లో చూశారు, నేను ఎలా ఉండేవాడినో చూశారు. కాకపోతే ఆ లో నుంచి ఈ జర్నీకి ఈ హై వచ్చే వరకు ఇప్పుడు మీకు తెలియాలి నా మాస్టర్ మైండ్ ఏంటంటే. Your contact number also, you can call me and I will guide you. తమిళ బాగా కనపడుతుంది కదా, పైథాన్ నేను 10 hours మనం నేర్చేసుకుందాం, చేద్దామని చెప్పేసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. వాడు డిఎస్ఎల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఏంటి, వాడు పైథాన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఏంటి, అట్ ది ఎండ్ నువ్వు సాధించావా లేదా? ఏంటివన్నీ నాకు అర్థం అవ్వట్లేదు. నా లైఫ్లో హ్యాపీగా ఉండాల్సింది నేను కదా, దీని అమ్మ మోసుకొని ఉంటాను. నేను చెప్తున్నా కదా, నేను లైఫ్లో చూశాను. ఇంజనీరింగ్లో ఇంతమంది ఉన్నారు నన్ను అనేవాళ్ళు. He was not from IIT, he was not from rich background, and he was not even from computer science, but his mindset was completely different. Who is Jyoti Swaroop? We know him, Swaroop VITB. Why he is different? ఇన్స్పిరేషన్గా లేరు. వీడి తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నాడు అని చెప్పి అందరూ కంటెంట్ కోసం రీసెర్చ్ చేశారు, బట్ హీ ఈజ్ నాట్ లైక్ దట్. హియర్ కమ్స్ ద మాస్టర్ మైండ్. నేను పర్ మంత్ 1 lakh దగ్గర సంపాదిస్తున్న రేంజ్ నుంచి పర్ మంత్ ఒక ఆన్ అన్ యావరేజ్ 4 to 5 lakhs మినిమం సంపాదించే లెవెల్కి వెళ్ళాను. 60,000-65,000 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి 2 lakh. స్వరూప్ కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ లైఫ్ కంటెంట్, అండ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ రిలేటెడ్ కంటెంట్, అండ్ హీఈస్ అటెండింగ్ ద ప్లేస్మెంట్స్, దెన్ ప్లేస్మెంట్ రిలేటెడ్ కంటెంట్, అండ్ హీఈస్ ఫేసింగ్ సమ్ స్ట్రగుల్స్, హీఈస్ ఫాలోయింగ్ దట్ కంటెంట్. స్వరూప్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ని కంటెంట్ లాగా చేంజ్ చేసుకున్నాడు. దట్ వాజ్ ఎ యూనిక్ థింగ్ అండ్ ఇట్ వాజ్ రేర్. ఫస్ట్ స్వరూప్ కంటెంట్ క్రియేషన్ అనేది ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాడు. Everything I will be telling. ఎందుకంటే అతను కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకుందాం అనుకున్నాడు, అండ్ ఫ్లూయెన్సీనెస్ని బిల్డ్ చేసుకుందాం అనుకుని ఇంగ్లీష్లో కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇఫ్ యు హావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు మై ఛానల్, మేక్ ష్యూర్ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇట్ సెల్ఫ్ హిమ్ యాజ్ వెల్. చాలా కామెంట్స్ అండ్ చాలా సజెషన్స్ విన్న తర్వాత you have shown something in the thumbnail or in the title of Telugu or something. Yeah, మీకు ఇందులో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. he started creating content in Telugu because the communication gap. అందరికీ కమ్యూనికేషన్లో అంత ఫ్లూయెన్సీనెస్, కంఫర్ట్నెస్ అనేది అతను క్రియేట్ చేయలేకపోయాడు. సో దాట్ he started creating content in Telugu. Hopefully this is the first video of Python in my channel, so there is little excitement. And ఇంగ్లీష్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో తెలుగులో అప్లోడ్ చేశారు, విచ్ ఈస్ పైథాన్ రిలేటెడ్ కంటెంట్. ఆ పైథాన్ రిలేటెడ్ కంటెంట్ తర్వాత ఆ వీడియో రీచ్ అనేది చాలా వెళ్ళింది కంపేర్డ్ టు అదర్ వీడియోస్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కంటెంట్ కంటే ఈ తెలుగు కంటెంట్ అనేది చాలా రీచ్ వెళ్ళింది. ఆ రీచ్ వెళ్ళడంతో తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు క్రియేటర్స్ అనేవాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు, ఈవెన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ కాలేజ్ మేట్స్ యాజ్ వెల్. ఇట్ ఫైనల్లీ ఎవ్రీవన్ ఈజ్ ట్రస్టింగ్ స్వరూప్. ఎందుకు ట్రస్ట్ చేశారంటే బికాస్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ హిస్ హార్డ్ వర్క్. కాన్ఫిడెన్స్ని, హార్డ్ వర్క్ని కంప్లీట్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ కరెంట్ సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కంటెంట్ని క్రియేట్ చేశాడు. దట్స్ ద రీజన్ ఎవ్రీవన్ ఈజ్ ట్రస్టింగ్ స్వరూప్ హూ క్రియేట్స్ ద జెన్యూన్ కంటెంట్. తర్వాత చాలా రోజులు కంటెంట్ క్రియేషన్ని ఫార్వర్డ్ చేశాడు, లైక్ పైథాన్ సిరీస్ని క్రియేట్ చేశాడు, మల్టిపుల్ సిరీస్ని క్రియేట్ చేశాడు, 30 days ఛాలెంజ్ని తీసుకున్నాడు. ఈవెన్ దో హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద యూట్యూబ్, హీ స్టార్టెడ్ క్రియేటెడ్ కంటెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు, 30-second వీడియోస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు, రీల్స్ అప్లోడ్ చేశాడు, అండ్ ఆ రీల్స్ని తీసుకొట్టి యూట్యూబ్ షార్ట్స్ లాగా కూడా అప్లోడ్ చేశాడు, విచ్ విల్ క్రియేట్ రెవెన్యూ యాజ్ వెల్. సో హియర్ కమ్స్ ద mastermind. He created the reels for Instagram and that reels will be uploaded on the YT, which means ఆ రీల్స్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం వల్ల మోనటైజేషన్ అనేది ఆయనకి చాలా సింపుల్ అయిపోయింది అండ్ ఆడియన్స్ గ్రాబింగ్ కూడా చాలా సింపుల్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, హౌ హీ గ్రోన్ ఈజ్ ఫైన్, అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ అప్లోడ్ చేశాడో అది ఓకే, బట్ ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో. అనుకోవాల్సిన అవసరం లేదు. సో
ఏదైతే నేను మీకు చెప్పానో జేఈ మెయిన్స్లో నేను మా ఫాదర్కి నిరూపించుకోలేకపోయాను. ఆ ఒక్క వీడియో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. చాలా డిస్టర్బ్ అయి ఉన్నా, అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నా. దిస్ వీడియో ఈజ్ రికమెండెడ్. ప్రూవ్ చేసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ని రీక్రియేట్ చేశాడు. మోర్ ఓవర్ కంటెంట్ క్రియేషన్కి ఉన్న పవర్ చూపించాడు. అండ్ ఆ పవర్ని యూజ్ చేసి మనం ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఇన్ బిజినెస్లో కూడా చూపించాడు. లైక్ హీ స్టార్టెడ్ మెంటిఫై. అతను వర్క్ చేసేది ఇప్పుడు వేరే కంపెనీలో, బట్ హీ ఈజ్ మెయింటైనింగ్ ద ఏజెన్సీ. దట్ వాజ్ వెరీ హ్యూజ్. స్వరూప్ చేయందంటూ లేదు. ఆయన ఫాలోవర్స్ని అచీవ్ చేసుకున్నాడు, సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేసుకున్నాడు, యూట్యూబ్ నుంచి ఎర్న్ చేశాడు, స్టార్టప్ పెట్టాడు అండ్ చాలా ఏజెన్సీస్తో కూడా కొలాబ్ అయ్యాడు. బట్ వీ నీడ్ టు నో ఇదంతా ఎవరి కోసం, ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా చేశాడు. నార్మల్గా ఆయనకి 5.5 LPA ప్యాకేజ్ వచ్చిన జాబ్ ఉంది టెక్ మహేంద్రలో, అండ్ 8 LPA ఇంటర్న్షిప్ నుంచి వచ్చిన కంపెనీ ఉంది. బట్ హీ ఇగ్నోర్స్ బోత్ ద ఆఫర్స్ అండ్ హీ కంటిన్యూ ద కంటెంట్ క్రియేషన్. బట్ వై? ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్. ఈ స్వరూప్ ఇంత గ్రో అవ్వడానికి, ఇన్ని పనులు చేయడానికి బికాస్ హీస్ ఫాదర్. జేఈ మెయిన్స్లో స్వరూప్ ఫెయిల్ అయిపోయినప్పుడు హిస్ ఫాదర్ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండ్ హీ ఈజ్ ఆల్సో బి డిసప్పాయింటెడ్ బికాస్ ఫాదర్ని డిసప్పాయింట్ చేసిన మూడ్లో స్వరూప్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నెలకి 8,000 కట్టడానికి కూడా చాలా కష్టపడేవారు. అక్కడి నుంచి అవుతాయా సర్దుకొని ఇది సర్దుకొని అది చేసుకొని. That's why he chosen the content creation. He need to prove his father I can do much better than JEE Mains. JEE Mains కంటే నేను ఇంకా చాలా పెద్దదిగా చేసి చూపించగలనని స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకున్నాడు. హీ ప్రూవ్ టు హిస్ ఫాదర్. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి స్ట్రగుల్స్ని చూసి, ఫాదర్ స్ట్రగుల్ని చూసి ఆ తర్వాత తీసుకున్న డిసిజనే ఈ హ్యూజ్ సక్సెస్. మనకి కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ద బర్నింగ్ డిజైర్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. If you are having any burning desire on you, then you will achieve anything. Stay tuned. Signing off.